నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భారతదేశ ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం కొత్తేమి కాదు. పాకిస్తాన్, చైనా లాంటి పొరుగు దేశాలు ఏళ్లుగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఇలాంటి ప్రయత్నాలు మరింత అధికమయ్యాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి కూడా ఇలాంటిదే. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఎలక్షన్ టెర్రర్. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ఇటీవల 2 పాకిస్తానీ ఉగ్రవాదులు వాయుసేన వాహనంపై దాడి చేసిన సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఉగ్రవాద దాడిలో వాయుసేన అధికారి విక్కీ పహాడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తానీ ఉగ్రవాదుల దాడిని దేశంలోని వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నాయకుడు చరణ్జిత్ సింగ్ చన్నీ మాత్రం ఈ ఉగ్రదాడిని ఒక పొలిటికల్ స్టంట్గా అభివర్ణించారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీని ఈ స్టంట్ ప్లే చేసిందని విమర్శించారు. ఇక ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లుగా కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో సర్జికల్ దాడుల సమయంలోనూ కాంగ్రెస్ ఇదే తరహా ధోరణి అవలంబించింది. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించాయి. చరణ్జిత్ సింగ్ సాధారణ నేత ఏమీ కాదు. గతంలో ఆయన పంజాబ్ సీఎంగా కూడా ఉన్నారు. ప్రస్తుతం జలంధర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్కు ప్రస్తుతం కీలకంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. అంతేకాదు పాకిస్తాన్ నుంచి సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. అలాంటి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేత ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ మండిపడింది. చరణ్జిత్ సింగ్కు సైనికులంటే గౌరవం లేదని బీజేపీ నేత మజిందర్ సింగ్ విమర్శించారు. పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన దాడిని కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అంతేకాదు ఇవన్నీ అసలైన దాడులు కాదు, స్టంట్స్ మాత్రమే. ఇక ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు గెలిచేందుకు బీజేపీ ఇలానే చేస్తుంటుంది అని విమర్శించారు. ఈ దాడుల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు. చరణ్జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఈ తరహా దాడులు జరిగాయని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. ఆయన అప్పట్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ అధిష్టానం క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1962లో, 1965లో, 1971లో జరిగిన యుద్ధాలు సైతం ఎన్నికల్లో గెలిచేందుకే చేశారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కోరారు. ఎన్నికల్లో గెలిచేందుకే అమర జవాన్లను కాంగ్రెస్ అవమానిస్తుందా అంటూ ప్రశ్నించారు. కాశ్మీర్లో మే 7న పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో అక్కడ జరిగిన ఉగ్రదాడి ప్రాధాన్యం సంతరించుకుంది. కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదుల స్కెచ్లను భారత సైన్యం విడుదల చేసింది. ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల రూపాయల బహుమతి కూడా ప్రకటించింది. ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలను కూడా తీవ్రం చేశారు. ఈ దాడిలో ఉగ్రవాదులు దాడి తీవ్రత అధికంగా ఉండేలా అమెరికాలో తయారైన M4 కార్బన్ను స్టీల్ బుల్లెట్లను ఉపయోగించారు. కాశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంలో ఈ ఉగ్రదాడి చోటు చేసుకోవడం గమనార్హం. కాశ్మీర్లో శాంతి భద్రతలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు ఉగ్రదాడులు చేయడం సాధారణమే. ఈ తరహా ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.
భారత్లో ఉగ్రదాడులు చేసిన వారు ఎక్కడికి పారిపోయినా ఇంట్లోకి గుర్తిస్తామని మరీ హతమారుస్తామని అప్పట్లో మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులు చేసిన వారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి పారిపోయినా అక్కడికి వెళ్లి సైతం వారిని హతమారుస్తామన్నది మోదీ వ్యాఖ్యల అంతరార్థం. ఈ వ్యాఖ్యలు ఎంతో సంచలనం కలిగించాయి. అమెరికా సైతం ఈ వ్యాఖ్యలపై ఆచితూచి వ్యవహరించింది. మోదీ వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈ విషయంపై తాము వ్యాఖ్యానించవద్దని అనుకుని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం గతంలో ఉగ్రవాదుల పట్ల కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు గనుక భారత్లో దాడులు చేసి పాకిస్తాన్కు పారిపోతే వారిని హతమార్చేందుకు పాకిస్తాన్లోకి భారత్ ప్రవేశిస్తుందని కూడా అన్నారు. ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పారిపోయి ఉంటారని అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం కూడా మరోసారి చర్చకు వస్తోంది. ఆక్రమిత పాక్ కాశ్మీర్ను భారత్లో కలిపేందుకు తాము దాడి చేయాల్సిన అవసరం లేదని, అక్కడి ప్రజలే భారత్లో కలిసేందుకు ముందుకు వస్తారని తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ పీఓకేను భారత్లో కలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజలు ఇక ఆ విషయాన్ని మర్చిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేశాయని విమర్శించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేయడం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాశ్మీరీ నాయకులు స్పందించారు. పీఓకేను భారత్ విలీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉండదని, అదేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పొరుగు దేశం భారత్పై అణుబాంబులు వేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇండియా కూటమి నేతలపై పాకిస్తాన్ ముద్ర ఉందని బీజేపీ నేత సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. భారతీయ సైన్యంపై సందేహాలు రేకెత్తించి కొన్ని ఓట్లైనా పొందాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా ఉందని విమర్శించారు. ముంబైలో జరిగిన ఉగ్రదాడులపై మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి. ఉగ్రదాడుల సందర్భంగా మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే ఉగ్రవాది అజ్మల్ కసబ్ కాల్పుల్లో చనిపోలేదని, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడైన ఓ పోలీస్ అధికారి కాల్పుల్లో చనిపోయాడని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. అంతేకాదు ఆ కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. మొత్తం మీద ఇండియా కూటమి నాయకులు భారత్ను తక్కువ చేసి వ్యాఖ్యానించడం, ఉగ్రవాదుల మద్దతు ప్రకటిస్తున్నారా అనే విధంగా వ్యాఖ్యలు చేయడం చివరకు ఆ కూటమి ఓటమికే దారి తీసేలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సుమారుగా 100 స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. అదే విధమైన సంఘటన తాజాగా గుజరాత్లోనూ జరిగింది. మరోవైపున నుపూర్ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి బీజేపీ నేతల హత్యకు కుట్ర పన్నిన మౌల్వీని సూరత్లో పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ టెర్రర్ పెరుగుతున్నట్లుగానే ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడడమే ఉగ్ర దేశాల లక్ష్యంగా ఉన్నట్లు. ఇటీవల పాకిస్తాన్ నాయకులు చేసిన ప్రకటనలు చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఎలక్షన్ టెర్రర్ ప్రధాన ఉద్దేశం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడంగానే కనిపిస్తోంది. పొరుగు దేశపు ఉగ్రవాదాన్ని దెబ్బతీయాలంటే ప్రజలు సైతం ఓటు ఆయుధాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ